వాళ్ళని వేరు చేయను, మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్ కి గొడవలు పెట్టను, కాపులకి బీసీలకి గొడవ పెట్టను. తెలుగుదేశం పార్టీ లాగా వర్గీకరణ పేరు చెప్పి మాల కులస్తులకి మాదిగ కులస్తులకి గొడవ పెట్టను చంద్రబాబు నాయుడు గారి లాగా. ముస్లింలని కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తిత్వం నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. ఈ రోజు నేను కోరుకున్నానంటే భీమవరం నుంచి చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. గాజువాక్ లో నిలబడండి సార్, భీమవరంలో నిలబడండి సార్, రేపొద్దున చెప్తారు మీరు పిఠాపురంలో నిలబడండి సార్, అక్కడ నిలబడండి సార్. నేను అనుకో కులపరంగానే మాట్లాడదాం. ప్రతి కాపు కానీ నిజంగా వేసుకుంటే నేను భీమవరంలో ఓడిపోయాను కాదు, నేను గాజువాకలో ఓడిపోయాను, 2 చోట్ల గెలిచేవాడిని. కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి. తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది, మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు.